జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. పార్టీలు కూడా ప్రమాదకరమే. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం మానవ జాతిలో ప్రత్యేకించి మేధావులలో అధికారకాంక్ష, గుర్తింపుకాంక్ష, కీర్తి ప్రతిష్టలు ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పార్టీలు పోటీ పడినప్పుడే నైతిక విలువలు పెరుగుతాయి. ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. పదవి ముఖ్యం తప్ప ప్రజాసేవ ముఖ్యం కాదు అనే భావన బలీయంగా ఉంది. అధికారంలోనే అవినీతి దాగి ఉంది అంటారు. ఒకసారి పదవిని అలంకరించిన వ్యక్తి దానిని వదులుకోలేడు కదా. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, అవినీతికి పాల్పడడం షరామామూలైంది. అవసరమైతే అధికారం కోసం పార్టీలు మారడానికి సైతం సిద్ధపడుతున్నారు. కనురెప్పలు కాటేస్తే కాపెవరు కంటికి అన్నట్లు పాలకులే అవినీతికి పాల్పడితే ఇక దేశాన్ని ఎవరు రక్షిస్తారు? అందుకే యథా రాజా తథా ప్రజగా మారిపోతుంది. అవినీతిని అంతమొందించాల్సిన శాఖలన్నీ అవినీతి పరుల చేతులలో ఉంటే ప్రజాధనానికి రక్షణ ఉండదు కదా. అందుకే ప్రజాస్వామ్యం పేపర్ మీద ఆకర్షణీయంగా ఉంది, వాస్తవ రూపంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అవినీతిని అంతం చేయకపోతే ప్రజా జీవనం అస్తవ్యస్తంగా తయారవుతుంది, ధరలను నియంత్రించే అవకాశమే ఉండదు. అందుకే గమనించండి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నల్లధనం ఏర్లై పారుతుంది, రూపాయి విలువ గణనీయంగా పడిపోతుంది. కాబట్టి పార్టీలన్నీ ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితం కావాలి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మనస్సును వదిలివేయడమే స్వేచ్ఛ. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి మనిషి జీవితాంతం స్వేచ్ఛను కోరుకుంటాడు తప్ప బంధాలలో జీవించాలని భావించడు కదా. అయితే బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణం అంటారు. అందువలన మనం మనసును బంధించకూడదు, దానికి స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛనిచ్చినప్పుడే అది కరిగిపోతుంది. ప్రస్తుతం అందరూ మనసును బంధించే సాధనలు చేస్తున్నారు. ఫలానా విధంగా ఉండాలని మనసును నియంత్రిస్తున్నారు. వాస్తవానికి మనసును నియంత్రించకూడదు, దానిని వదిలివేయగలగాలి. మనసును కంట్రోల్ చేసినంతకాలం అది ఇంకా చైతన్యవంతమై శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ప్రస్తుతం ధ్యానాలలో ఇదే విధానం కొనసాగుతుంది, గమనించండి. మనసును నియంత్రించే కొలది అది కుంచుకుపోతుంది, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అందుకే చాలామందిని గమనించండి, సాధన చేసిన తరువాతనే బలహీనపడుతున్నారు. ఎందువలన? శక్తి హరించుకుపోవడమే. శక్తి ఖర్చు అవుతుందంటే శరీరం బలహీనపడుతుంది కదా. అట్టి స్థితిలో ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది కదా. అందువలన మనసును నొక్కివేయకూడదు, నియంత్రించకూడదు, దానిని వదిలివేయగలిగితే చాలు. వేదాంత పరిభాషలో దానినే ముక్తి లేక మోక్షం అంటారు. ప్రస్తుతం యోగాలోనికి ప్రవేశించిన వారు ఇంకా బలహీనపడడానికి మూల కారణం మనసును సమూలంగా నియంత్రించడమే. అది చాలా ప్రమాదకరం.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ధ్యానం అవసరమా? దివ్యాత్మ స్వరూపులారా, ధ్యానం అంటే మననం. ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచించటం. మంత్రాన్ని కానీ, రూపాన్ని కానీ, వ్యక్తిని కానీ, విషయాన్ని కానీ పదే పదే మననం చేయడం. అటువంటి మననమే ధ్యానం అవుతుంది. దీనివలన ఉత్తమ సంస్కారాలు ఏర్పడతాయి. దాని ప్రభావంతో చెడు సంస్కారాలు బలహీనపడతాయి. అయితే అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు అధికంగా ఉన్నప్పుడు వానికి సంబంధించిన ఆలోచనలు ఉధృతంగా వస్తున్నప్పుడు ధ్యానం సాధ్యం కానే కాదు. దానివలన ఇంకా పరధ్యానం పెరుగుతుంది. అటువంటి ధ్యానం కొనసాగించడం ద్వారా శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, ఘర్షణ జరుగుతుంది. పైగా మంత్రాన్ని కానీ, రూపాన్ని కానీ పదే పదే ధ్యానించడం అంటే దానికి సంబంధించిన సంస్కారాన్ని ఏర్పరచుకోవటమే. దానివలన కూడా బంధాలు ఏర్పడతాయి. ఆ విధంగా పాత చెడు సంస్కారాలను తొలగించుకొని ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకునే క్రమంలో బంధాలు పెరుగుతాయి. ఇక స్వేచ్ఛ లభించే అవకాశమే ఉండదు. ధ్యానం అనేది సమాధికి చేరువయ్యే విధంగా ఉండాలి తప్ప బంధాలను ఏర్పరచకూడదు. అందువలన బాహ్యపరమైన అంశాలతో నిమిత్తం లేకుండా మనసును సమూలంగా కరిగించే విధంగా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి పదే పదే మననం చెయ్యాలి. అదే శాస్త్రీయత అవుతుంది. ధ్యానంతో ప్రారంభించి సమాధిని అందుకునే విధంగా సాధన ఉండాలి.